నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను నరేష్. మన గాంధీ భవన్లో మానుకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణకు సంబంధించి ఒక పదవి రావడం, ఆ పదవి ప్రమాణ స్వీకారోత్సవానికి అక్కడికి హాజరై ప్రమాణ స్వీకారం చేయించిన బ్రాహ్మణులు నాగరాజ్ శర్మ పైన అక్కడే ఒక అతిథిగా వచ్చేసినటువంటి మందుల శామ్యూల్ ఎమ్మెల్యే చేసిన కామెంట్స్ వైరల్గా మారినాయి. అసలు బ్రాహ్మణులు ఇచ్చే ఆశీర్వచనంలో వాళ్ళు బూతులు తిట్టినా మనకు అర్థం కాదని ఎమ్మెల్యే మందుల శామ్యూల్ అనడం, దీనిపైన తీవ్ర దుమారం చెలరేగుతుంది. మనతో పాటు అక్కడ కవ్వంపల్లి సత్యనారాయణకి ఆశీర్వచనం చేసినటువంటి పురోహితులు నాగరాజ్ శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే నాగరాజ్ శర్మ గారు. నమస్కారం. అసలు మీరే అక్కడికి వెళ్ళి ఆశీర్వచనం చేయించినారు మీ మానకొండూరు ఎమ్మెల్యే. అయితే అసలు ఏం జరిగింది? ఇల్లంతకుంట మండలం హెడ్ క్వార్టర్స్, అక్కడ గ్రామ పురోహితుని నేను. నా పేరు నాగరాజ్ శర్మ. ఓకే. మా నియోజకవర్గం మానకొండూరు నియోజకవర్గము. మా ఎమ్మెల్యే గారు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ గారు చాలా ఉత్తముడు అతను. ఓకే. అతని యొక్క ఎస్సీ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ ప్రదేశ్ ఎస్సీ చైర్మన్ గా ప్రమాణ స్వీకారోత్సవ మహోత్సవంగా నేను మా మిత్రులందరం కలిసి ఆశీర్వచనానికి అంటే వెళ్ళాము అక్కడ. అంటే మా మానకొండూరు నియోజకవర్గం ఎమ్మెల్యే అంటే ఆయన రాజు బాగుంటే మేము బాగుంటాం. మీరు అందుకే వెళ్ళినారు. అందుకని మా స్వభావంతో మా సంతోషంతో మేము వెళ్ళాము అక్కడికి. మంచిగా ఉండాలి, మా ఎమ్మెల్యే గారు బాగుండాలని చెప్పి వెళ్ళాము. మంచి ఆశీర్వచనం చేశాము. మాకు బాగా పరిచయము కవ్వంపల్లి గారు అంటే మాకు బాగా అభిమానము. ఆయన డాక్టర్ అంటే వైద్యో నారాయణ హరిహి. ఆయన ఒక అంటే భగవత్ సాక్షులు. డాక్టర్ అంటేనే దేవునితో సమానము. అలాంటి వాళ్ళకి మంచి వేదాశీర్వచనం చేయాలి, ఆయన బాగుండాలి, ఆయనతో పాటు ఆయన బాగుంటే 1000 మంది బాగుంటారు అనేటువంటి భావనతోటి అక్కడికి గాంధీ భవన్కి వెళ్ళాము. ఆశీర్వచనం అంతా అయిపోయింది. సార్ గారు నమస్కారం చేసుకున్నాము, ఆయనకు ప్రసాదం ఇచ్చాము. మాకు సంధ్యావందనం టైం అయిపోతుందని మేము వెళ్ళిపోయాం. ఆల్రెడీ వెళ్ళిపోయిన తర్వాత కొంతకాలానికి అంటే ఒక 30 నిమిషాలు 40 నిమిషాలు అప్పట్లో లేము మేము అక్కడ. మేము వెళ్ళిపోయిన తర్వాత 2-3 ఎమ్మెల్యేలు మాట్లాడారంట. ఆ తర్వాత తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల శామ్యూల్ అనుకుంటా. ఆ తర్వాత మరుసటి రోజు నాకు తెలిసింది. మేము చెప్పినటువంటి ఆశీర్వచనాన్ని వేరే రకంగా అనుకొని, ఏ చిన్న పిల్లవాడికైనా తెలుస్తుంది యాక్చువల్గా దీర్ఘాయుష్మాన్ భవ అంటే నిండు 100 ఏళ్ళు ఉండాలి. ఒక బ్రాహ్మణుడు అనే ఒక వేద పండితుడు అనేది శత్రువు వచ్చినా కూడా దీర్ఘాయుష్మాన్ భవ అంటారు, సర్వే జనా సుఖినో భవంతు అంటారు. కానీ మరి ఒక ఎమ్మెల్యే ఉండి ఆయనకి అట్లా అర్థమైందేమో తెలియదు. అలా వేద మంత్రాన్ని అలా అర్థం చేసుకోవడం కొంచెం పొరపాటు. కాబట్టి ఇది సనాతన ధర్మానికి కీడు. ఒక ఎమ్మెల్యే ఉండి కూడా ఈ మంత్రార్థాన్ని తెలుసుకోకపోతే అడగాలి మమ్మల్ని. లేకపోతే ఫోన్ నెంబర్ని అడగచ్చు మేము. లేకపోతే ఎవరైనా చిన్న పిల్లవాళ్ళని చెప్తారు, ఎవరికైనా చెప్తారు. అలాంటిది కాకుండా తెలుసుకొని మాట్లాడేది ఉండే. అంత పెద్ద శాసనసభ్యులు షామిల్ గారు అట్లా అక్కడ వ్యవహరించడం మంచిది కాదు. బ్రాహ్మణులందరూ కూడా ఏకమయ్యారు. బ్రాహ్మడికి క్షమాపణ కోరుకోవడం వల్ల తప్పేం లేదు. వాళ్ళ ఆశీర్వచనాలే ఉంటాయి తప్ప వేరేగా ఎప్పుడు బ్రాహ్మణులు అనుకోరు కూడా. కాబట్టి క్షమాపణ చెప్పడం వల్ల మన ఏదో పోతుందని అనుకోవడం కూడా అనుకోవద్దు. మీరేం చెప్పించారా ఆ విధంగా మాట్లాడినాడు అనేది? మా నోటి నుంచి ఆశీర్వచనాలు వస్తే కానీ చెప్పించడం ఏ బ్రాహ్మణ నోటి నుంచి రావు. మా సనాతన ధర్మం చెప్పింది, మా వేదం చెప్పింది అది. మీకు బాధ అనిపించలే? తర్వాత కామెంట్స్ వస్తే వాడు ఏమన్నాడు? బాధ అంటే ఇప్పుడు తెలియని వాళ్ళు ఏదో మాట్లాడుతుంటారు, మనం దాన్ని పట్టించుకోవద్దు. రాజకీయంగా మాట్లాడా పర్సనల్ గా కూడా ఆయన ఏదో ధోరణిలో ఉన్నాడు, వేరే జాతిని ఉద్దేశించి ఏదో అన్నట్టున్నాడు. కానీ కాకపోతే ఆదివాసుల మీద అవుతుంది, దళితుల మీద అవుతుంది అని చెప్పి అన్నారు. కానీ మంత్రానికి అర్థం అది కాదు. మంత్రార్థం చాలా గొప్పది. మంచి నిండు నీరులతో ఉండాలి, ఆయన మంచిగా ఉంటే మిగతా వాళ్ళందరూ నియోజకవర్గ ప్రజలందరూ కూడా బాగుంటారు అనేటువంటి భావంతో మేము ఆశీర్వచనం చేశాము. దాన్ని వ్యతిరేకంగా ఆయన ఎందుకు మాట్లాడారు మాకు కూడా తెలియదు. అయిన తర్వాత మళ్ళీ కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడారు. అలా ఏమనుకోకండి పంతులు గారు, మాకు చాలా సంతోషమైంది, మీరు అంత దూరం నుంచి వచ్చారు, మీరు మాకు చాలా సంతోషమైంది, మాకు అట్లాంటిది ఏమీ లేదు, సరే అది జరిగింది అని ఆయన మాట్లాడారు. కాకపోతే మా బ్రాహ్మణ సంఘాలందరికీ కొంచెం అతన్ని కన్వర్టర్ అంటే క్రిస్టియన్ అంట, ఏ మతమైన వాళ్ళు కూడా మీ మతం మీది, ఎవరి మతం వాళ్ళది, ఒకరిని మతాన్ని దూషించొద్దు సార్ యాక్చువల్గా. కాకపోతే ఆయన అలా పరిచయమైనటువంటి మాటలు మాట్లాడారు. ఎవరి ధర్మం వాళ్ళది, మనమైతే సనాతన ధర్మం వాళ్ళని దూషించాము. కానీ మన ధర్మానికి ఎదురుగా వచ్చి మాట్లాడితే ఒకసారి ఊరుకుంటాం, రెండోసారి ఊరుకుంటాం, మూడోసారి మాత్రం ఊరుకోం కదా. ఖచ్చితంగా దానికి గట్టి సమాధానం చెప్తారు. బ్రాహ్మణులందరం ఏకమయ్యారు, హిందూ జాతి వాళ్ళందరూ కూడా ఏకమయ్యారు. ఖచ్చితంగా దీన్ని ఖండిస్తారు అందరు కూడా.
తప్పకుండా ఆయన క్షమాపణ చెప్పాల్సిందే. బ్రాహ్మణులకు క్షమాపణ చెప్పిన తర్వాత ఏదో అధికారం పోతా అనుకోవద్దు. బ్రాహ్మణ ఆశీస్సులు ఉంటాయి. క్షమాపణ చెప్పడం వల్ల ఆయన కిరీటం ఏం పోదు. తప్పకుండా తప్పుగా అర్థం చేసుకున్నాడు ఆయనే, కాబట్టి క్షమాపణ చెప్పాలి. అది ఓకే, ఫైనల్ గా ఏం చెప్తారు అయితే? ఇంకా తప్పకుండా క్షమాపణ చెప్పాలి. మన ధర్మం మనది. మన ధర్మానికి ఏం చెప్పేసి మాట్లాడుతుంటే అట్లా ఊరుకోవద్దు ఎవరు. ఇప్పుడు ఊరుకుంటే ఇంకా ఇంకా జరుగుతుండొచ్చు దాన్ని. అది మనం కట్టడి చేయాలి. తప్పకుండా కట్టడి చేయడానికి ఏ ఒక్కరితోటో కాదు, అందరూ జంట నగరాల్లో ఉన్నటువంటి బ్రాహ్మణ సంఘాలందరూ కూడా ఏకమై దీనికి ఒక పరిష్కారం తీసుకురావాలి. ఇప్పుడు ఇతను అన్నాడు, రేపు ఇంకోతను అనొచ్చు. అట్లాంటి అవకాశం ఇంకెవరికి ఇవ్వద్దు. సనాతన ధర్మం చాలా గొప్పది. ధర్మం అన్నా వేదం అన్నా భగవత్ స్వరూపం, భగవంతుడు అన్నట్టుగానే. కాబట్టి మనం ఎవ్వరం కూడా ఊరుకోవద్దు. హిందూ జాతి మొత్తం అవమానపడ్డట్టే. కాబట్టి అందరం కలిసికట్టుగా మూకుమ్మడిగా ఆయనపై గట్టి చర్యలు తీసుకొని దీనికి పరిష్కారం తీసుకోవాలి. రైట్ పంతులు గారు, నమస్కారం.